నమస్తే. ప్రస్తుతం మనం సీతారాంపురం గ్రామానికి చెందిన కొంతమంది గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు. వారి మాటల్లో విని వాళ్ళ సమస్యలేంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి మీరు ఇక్కడ నివసిస్తున్నారు? ఏమండి 60 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. 60 సంవత్సరాల నుంచి. 60 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ జీవిస్తున్నారు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఉంటాయి ఒక 200, 300 కుటుంబాలు ఉంటాయి. 200 కుటుంబాలు ఉంటాయి. మీకు వర్షాకాల సమయంలో రోడ్లు దాటాలన్నా, ఈ వాగులు దాటాలన్నా పరిస్థితి ఎలా ఉంటుంది? మీ పరిస్థితి మాకు చాలా తీవ్ర బాధగా ఉంటుంది అన్న. అప్పటికి మళ్ళీ రోడ్డు దాటాలన్నా ఒకవేళ ఇట్లా మాల వాగులు కూడా దాటాలన్నా ఇబ్బంది. ఎవరైనా చేద్దామన్నా ఎవరేం చేయరు మాకు. ఎప్పటి నుండి చాలా మందికి అధికారులు మేము దరఖాస్తులు ఇచ్చినాం, ములుగు వెళ్ళాం, అంత చేసాం, కానీ మాకు ఎవరు కూడా మాకేం సహాయం చేయట్లేదు. దయచేసి ఈ సంవత్సరం చేస్తారని అనుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కానీ తర్వాత మంత్రి గారు కానీ కొంత తొందరగా దీన్ని పరిష్కరించాలని మేము కోరుతున్నామండి. సీతారాంపురం 200 కుటుంబాలు ఉన్నాయండి. మెయిన్ పాయింట్ మాకు ఈ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేస్తే మేము వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నామండి. ఈ వాగులు దాటే సందర్భంలో ఎవరైనా చనిపోయిన దాఖలాలు ఉన్నాయా? ఒక 2-3 చనిపోయారండి. ఈ వాగు దాటించేటప్పుడు కూడా ఇక్కడ వాగు అప్పుడు బాగా పారుతూ ఉండండి, ఇక్కడే చనిపోయండి. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళామండి. దాటే పరిస్థితి అయితే లేదండి ఇక్కడ మాకు. ఏదైనా అత్యవసర పరిస్థితి, ప్రెగ్నెంట్ లేడీలు ఎవరన్నా దాటించేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అప్పుడు ఒక అమ్మాయి పిడిచొచ్చిందండి. పిడిచొచ్చినప్పుడు కూడా డోల కట్టుకొని ఇక్కడ దాటిచ్చినామండి, ఇంత బంటులు అవుతున్నా. కానీ తొందరగా దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించి పూర్తి శాంక్షన్ చేయాలని తెలియజేస్తున్నామండి. చూస్తున్నారుగా సీతారాంపురం గ్రామం ప్రజల ఆవేదన. గత 50 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. ఇక్కడ కనీసం సుమారు 200 నుంచి 300 కుటుంబాలు ఉంటాయి. మేము రహదారికి మెయిన్ రోడ్డుకి రావాలంటే మాకు ఒక బ్రిడ్జి ఏర్పాటు కావాలని, అలాగే ఒక రోడ్డు శాంక్షన్ చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితులలో బ్రిడ్జి దాటాలంటే, ఈ వాగు దాటాలంటే 2-3 చనిపోయిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని వాళ్ళు తెలియజేశారు. అలాగే ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఇబ్బంది అయినట్టు, ఆమెని పీకల లోతు నీళ్ళల్లో దాటించినట్టు కూడా చెబుతున్నారు.